ఎదవలని కాలనీలో ప్రశాంతంగా ఏ పని చేసుకునేవరు? నువ్వేం పని చేయడానికి వెళ్ళావు? డాక్టర్ చెప్పాడు 2 రోజుల నుంచి ఎర్లీ మార్నింగ్ కాలనీలో సైకిల్ తొక్కడానికి వెళ్తానా? ఏ పేపర్ ఎత్తన అడుగుతారేటి? ఏ మాటకా మాట గాని పొద్దున నువ్వు కొంచెం అలానే ఉంటావులే. మీరు పొద్దున్న పెద్ద అందంగా ఉంటారు. మరి నెత్తి మీద బూజులు కర్రెట్టినట్టు జుట్టు, 3 రోజుల నుంచి తోమను మూకుడుకున్నట్టు జిడ్డు, ఇంకా నైటీల్లో పొద్దున్నే మిమ్మల్ని చూస్తే అయ్యి బాబోయ్ బయటికి వెళ్ళినోడు ఎవడో కాళ్ళు చేతులతో తిన్నగా ఇంటికి రాడు తెలుసా? మేము ఒకటేస్తే నువ్వు 10 వేస్తావే. అట్టుంటది మరి అరసీమతోటి. ఈడెందుకు ఫోన్ చేస్తాడా? చెప్పరా గండిపేట్. బావా బల్లితోక కొనేదానికి వచ్చినా. బల్లితోక ఎందుకు? బల్లితోక ప్యాకెట్ లో ఉంటే అప్పులు అయిపోతాయంట. అయితే 1000 రూపాయలు తక్కువ వచ్చింది. ఉంటే 1000 రూపాయలు ఫోన్ పే చేయాలా? అప్పులు తీరుతాను మళ్ళీ అప్పులే చేస్తాడు. ఈడుకుంటది 1000 రూపాయలు బ్యాన్ అయిపోయినాయి కదరా, ఎలా పంపుతాను? పెట్టే ఫోను దోలు తీరింది. పొద్దున బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆన్లైన్ లో అప్పు తీసుకుని ఆల్టర్నేట్ నెంబర్ ఇటు తెచ్చేయాలి, దైత్రం వెళ్ళిపోద్ది. బా ఈ బలితోక కాన్సెప్ట్ ఏంటి బా? బద్దకాలు పెరిగిపోయి పని పాట చేయకుండా డబ్బులు సంపాదించేసే బ్యాచ్ చూడ వేరైందిలే. బల్లితో ఒక జిల్లేడు చెట్టుకి కడితే అప్పులు తీరతాయని, నల్ల కుక్కకి చపాతీ పెడితే ఏదో జరుగుద్దని, పిల్లిని వీపు కట్టుకుని తిరిగితే ఆడి బొంద అవుద్దని బల్లుల మీద పిల్లుల మీద పడ్డారు మీలాంటి. మధ్యలో మేమేం చేసాం? బద్దకం బ్యాచ్ అయ్యింది కదా. ఇలాంటప్పుడే తెలివైన వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? పదండి పోదాం. ఆయ్ జీడిపప్పు ఉప్మా. అమ్మా మా కోసం కాదు, బావ కోసం అయ్యుంటది. బావ జీడిపప్పులకి బాదం పప్పులకి పడే బ్యాచ్ కాదు, క్లవర్ గా అకౌంట్ నుంచి కట్టలు కొట్టేసే బ్యాచ్. ఎస్ నాకు గుర్తుంది, మీరేం గుర్తు చేయక్కర్లేదు. గుర్తుందని గమ్మునుంటావేంటే? 1,00,000 పోయి 3 ఎపిసోడ్ రన్నింగ్ ఇక్కడ. 3వ ఎపిసోడ్ ఏంటే 30 ఎపిసోడ్లైనా ఆ 1,00,000 వెనక్కి రాదు, దీనికి బుద్ధి రాదు. అందుకేనే ఆ 1,00,000లో మీకు వాటా క్యాన్సిల్ చేసా, నా టీం నుంచి మిమ్మల్ని ఎలిమినేట్ చేసా. వెనక్కి రాని 1,00,000లో వాటా అంటే వెనక మరి ఏదో మాడుతుంది చూడు. గెలిచే వరకు ఈ కుక్కల బాబోలు నేను పట్టించుకోను. మేం కూడా. నోరు మూసుకొని అంజిగాడు ఎక్కడున్నాడో చూడండి. వాడెందుకు? నెక్స్ట్ సీన్ లో తెలుస్తుంది. ఓరే అంజీ, అయ్యి ఏంటమ్మాయి గారు జీడిపప్పు ఉప్మానా? నా కోసమే. నీకేరా ఎప్పుడు పని పని అని పనికి మాల వాళ్ళ తిరుగుతూ ఉంటావు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారా పొగిడారా? నీకు ఆన్సర్ కావాలా ఉప్మా కావాలా? ఉప్మానే కావాలా? అయితే తిను. ఉప్మా పెట్టి మొత్తం విషయం బయటికి లాగేయాలని చూస్తోంది. అస్సలు వర్కౌట్ అవ్వదు. మరే అబ్బా ఎప్పుడు కందిపప్పు తిని పేదవాడికి జీడిపప్పు రుచి చూపించారు. మీరు రుణం ఎలా తీర్చుకోవాలండి? తీర్చుకుందు ముందు తిను. మ్మ్. బాగుందా? అదిరిపోయింది. మొత్తం తిను.